ఇంతకాలం నమ్ముకున్న పార్టీతో పాటు తన రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసిన మాజీ మంత్రిపై తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు సిద్ధమైందట మున్సిపల్ మాజీ చైర్మన్ అయిన ఓ మహిళా నేత. పుర ఎన్నికలు సమీపిస్తుండటంతో అదే అదునుగా భావించి ఆదిలాబాద్లో బీఆర్ఎస్ పార్టీని వీడి షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. సిట్టింగ్ చైర్మన్ గా ఉన్న తనకు గత ఎన్నికల్లో కనీసం కౌన్సిలర్ టికెట్ కూడా ఇవ్వకుండా పదవికి పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేసినా ఇంతకాలం నోరు మెదపకుండా సైలెంట్ గా పనిచేసుకున్నారట. కానీ ఇప్పుడు నా టైం, దెబ్బకు దెబ్బ రివెంజ్ తప్పదంటున్నారట. అన్ని వార్డుల్లో తన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించడంతో రసవత్తరంగా మారుతున్న ఆదిలాబాద్ రాజకీయంపై ప్రత్యేక కథనం. తెలంగాణలో పల్లెపోరు ముగిసింది. ఇక పురపోరుకు తెరలేచే టైం వచ్చింది. ఆ దిశగా ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. ఈ నెల చివరిలోనే నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికల్ని నిర్వహించే యోచనలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంది. దీంతో రాష్ట్రంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోనూ ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఆదిలాబాద్ బల్దియాపై జెండా ఎగురవేసేందుకు అన్ని పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా గులాబీ పార్టీకి ఆదిలాబాద్ బల్దియా సిట్టింగ్ స్థానంగా ఉంది. కానీ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆదిలాబాద్ చైర్మన్ కుర్చీపై ఈసారి అన్ని పార్టీలు కన్నేశాయి. అధికార కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు తమ అభ్యర్థుల్ని రంగంలోకి దింపే ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇలాంటి కీలక పోరు సమయంలో గులాబీ పార్టీకి అక్కడ భారీ ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ మాజీ చైర్మన్ రంగినేని మనీషా బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమయ్యారు. 2018వ సంవత్సరం వరకు ఆదిలాబాద్ బల్దియాపై బీఆర్ఎస్ నుంచి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు మనీషా. కానీ ఆ తర్వాత ఆమెకు అనూహ్యంగా పార్టీలో ప్రాధాన్యత తగ్గింది. సిట్టింగ్ చైర్మన్ గా ఉన్నప్పటికీ గత మున్సిపల్ ఎన్నికల్లో ఆమెకు కనీసం కౌన్సిలర్ గా కూడా టికెట్ ఇవ్వకుండా దూరం పెట్టారట. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి జోగు రామన్న కుమారుడు జోగు ప్రేమేందర్ ను తెరపైకి తీసుకొచ్చి సిట్టింగ్ చైర్మన్ గా ఉన్న రంగినేని మనీషాను పక్కన పెట్టారట. కనీసం ఆమెకు కౌన్సిలర్ టికెట్ సైతం దక్కకుండా చేయడంతో నాటి నుంచి ఆమె మాజీ మంత్రి జోగు రామన్నపై గుర్రుగా ఉన్నారు. కుమారుణ్ణి మున్సిపల్ చైర్మన్ ను చేసేందుకు తన రాజకీయ జీవితాన్ని నాశనం చేశారని బాహాటంగానే జోగు రామన్నపై మనీషా అనేక సందర్భాల్లో విమర్శించారు. అయితే కుటుంబ బంధుత్వం వల్ల ఇంతకాలం కేటీఆర్ పై నమ్మకంతో పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారామె. కానీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి జోగు రామన్నను కాదని మనీషాకు అభయమిచ్చే సాహసం పార్టీ పెద్దలు చేసే అవకాశం లేకపోవడంతో ఇక తన సొంత ప్యానెల్లో రంగంలో దిగేందుకు సిద్ధమయ్యారట మనీషా. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులు ఉండగా దాదాపు 30 మంది వరకు తమ స్వంత వ్యక్తులనే రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాను చైర్మన్ గా పనిచేసిన రోజుల్లో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పనిచేశానని, పదవి ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల్లో ఉండి సామాజిక కార్యక్రమాలు చేపట్టానని, కావున ఖచ్చితంగా తనను ప్రజలు ఆదరిస్తారనే ధీమాతో మనీషా ఉన్నారట. ఇప్పటికే బీఆర్ఎస్ ను వేడేందుకు మనీషా సిద్ధమవగా కవిత పెట్టే జాగృతి పార్టీలోకి రావాలని ఆమెకు ఆహ్వానం అందినట్లు ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ కుమారుడు పాయల శరత్, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జోగు రామన్న ఇద్దరు కుమారుల్లో ఒకరు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సతీమణి సాయి మౌనారెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్లు సైతం రంగంలోకి దిగే అవకాశం ఉండటంతో పాటు సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డిలు సైతం మున్సిపల్లో కన్నేశారు. మొత్తంగా ఆదిలాబాద్లో బల్దియా రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మరి వచ్చే పురపోరులో మనీషా తిరుగుబాటు కారు పార్టీకి ఎలాంటి నష్టం చేస్తుంది? కాంగ్రెస్, బీజేపీలను నిలువరించేందుకు జోగు రామన్న ఎలాంటి వ్యూహాలు అమలు చేయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.